మరణాన్ని జయించిన మహావిజయుడు. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన వెలుగు. ఆదివారం తెల్లవారుజాము చీకటి ఇంకా పూర్తిగా విడిపోలేదు. యెరూషలేం నగరం ఒక విధమైన భారమైన నిశ్శబ్దంలో మునిగిపోయి ఉంది. అంతకుముందు శుక్రవారం నాడు జరిగిన ఆ భయంకరమైన శిలువ మరణం శిష్యుల గుండెల్లో ఇంకా వణుకు పుట్టిస్తూనే ఉంది. ఆశలన్నీ అడుగంటిపోయి భయంతో తలుపులు మూసుకొని కూర్చున్న ఆ శిష్యుల మనసుల్లో ఒకటే ప్రశ్న: మనం నమ్ముకున్న మెస్సీయే ఇక లేరా? కానీ మానవ చరిత్రను శాశ్వతంగా మార్చివేయబోయే ఆ మహా అద్భుతం సరిగ్గా ఆ నిశ్శబ్దంలోనే మొదలైంది. సమాధి బద్దలైంది, సీలు తెగిపోయింది. యేసయ్య శరీరాన్ని ఉంచిన ఆ సమాధి సాధారణమైంది కాదు. అది బండలో తొలచిన సమాధి. దానికి ఒక పెద్ద రాయిని అడ్డంగా దొర్లించారు. దానికి మించి రోమా సామ్రాజ్య అధికారిక ముద్ర అంటే సీల్ వేశారు. ఆ సీల్ని ఎవరైనా తాగితే మరణశిక్ష తప్పదు. దానికి తోడు ఆయుధాలు ధరించిన రోమన్ సైనికులు కాపలాగా ఉన్నారు. మనుషులు యేసయ్యను సమాధిలోనే బంధించి ఉంచడానికి తమ శక్తినంతా ఉపయోగించారు. కానీ పరలోకపు శక్తి ముందు భూలోకపు అధికారాలు ఎంతటివి? మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినట్లు హఠాత్తుగా ఒక పెద్ద భూకంపం కలిగింది. పరలోకం నుండి ప్రభు దూత దిగివచ్చి ఆ బండరాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. మరణము నన్ను బంధించుట అసాధ్యము అని లేఖనాలు ముందే సెలవిచ్చాయి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. రోమా సామ్రాజ్యపు సీలు కంటే, మరణపు సంఖ్యల కంటే నా దేవుని శక్తి ఎంతో గొప్పది. సజీవుడైన దేవుడు సమాధిలో లేడు. ఆదివారం ఉదయాన్నే ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి ఎత్తుకు వెళ్ళిన ఆ భక్తిగల స్త్రీలకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. రాయి దొర్లించబడి ఉంది. సమాధి ఖాళీగా ఉంది. అక్కడ కూర్చొని ఉన్న దేవదూత మానవాళికి ఒక శాశ్వతమైన ప్రకటన చేశాడు. దేవదూత అన్నాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో ఆయన కేవలం లేవడమే కాదు, లోపల ఉన్న బట్టలు ఎలా చుట్టబెట్టి ఉన్నాయో అలాగే ఉన్నాయి. అంటే ఆయన దొంగిలించబడలేదు, మరణాన్ని చీల్చుకొని పునరుద్ధానుడయ్యాడు. ఆయన మృతుల్లో నుండి లేచుట ద్వారా తాను దేవుని కుమారుడనని మహాబలంతో నిరూపించుకున్నాడు. ఆరాధిస్తున్నది సమాధిలో ఉన్న దేవుణ్ణి కాదు, మరణాన్ని జయించి లేచిన సజీవుడైన దేవుణ్ణి. తాళపు చెవులు ఇప్పుడు మన యేసయ్య చేతిలోనే ఉన్నాయి. యేసయ్య మరణించిన ఆ 3 రోజులు ఏదో ఓడిపోయినట్టుగా సమాధిలో పడి లేరు. ఆయన ఆత్మలో వెళ్ళి పాతాళపు శక్తులపై జయధ్వని చేశారు. సాతానుకు ఉన్న మరణపు అధికారాన్ని పూర్తిగా లాగేసుకున్నారు. మరణం అనేది మనుషులను భయపెట్టే ఒక పెద్ద ఆయుధం. కానీ యేసయ్య ఆ మరణాన్ని కూడా ఓడించి దాని తాళపు చెవులను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు జీవించుచున్నాను, మరియు మరణం యొక్కయో పాతాళము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని. ఆఖరిగా ఈస్టర్ మనకిచ్చే నిరీక్షణ